Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. ఓవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మరోవైపు బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులు. విజయవాడ పెట్రోల్ బంక్ ఓనర్లు సిబ్బంది లబోదిబోమంటున్నారు. బాటిళ్లు తీసుకొచ్చి పెట్రోల్ పొయ్యమని అడుగుతున్నారని ఈసీ ఆదేశాలున్నాయని నో చెబుతున్నాయి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు. దీంతో తెగించి బంకు సిబ్బందిపై బరి తెగిస్తున్నారు బ్లేడ్ బ్యాచ్. దానికి సంబంధించి యజమానులు లబోదిబోమంటున్నారు. రాత్రొచ్చి బంకు తగలబెడతామని వార్నింగ్స్ ఇస్తున్నారని భయంలో బంకుల సిబ్బంది రక్షణ కోసం విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస నేపథ్యంలో ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బాటిల్లో లూజ్లో పొయ్యొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయితే బాటిల్లో పెట్రోల్ అడిగిన బ్లేడ్ బ్యాచ్ వారి పెట్రోల్ ఇవ్వనని చెప్పడంతో బరి తెగించి బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. యాజమాన్యాలపై వాళ్ళు కన్నెర్ర చేసినట్టుగా తెలుస్తోంది. బంకుల్ని తగలబెడతామని బెదిరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలున్నాయి, మరోవైపు బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులు వస్తున్నాయి. విజయవాడ పెట్రోల్ బంక్ ఓనర్లు సిబ్బంది లబోదిబోమంటున్నారు. బాటిళ్లు తీసుకొచ్చి పెట్రోల్ పోయమని అడుగుతున్నారని ఈసీ ఆదేశాలున్నాయని నో చెబుతుంటే యాజమాన్యాల్ని సిబ్బందిని బెదిరిస్తున్నారని తెగించి బంకు సిబ్బందిపై బెదిరింపులకు దిగుతోంది బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి బంకు సిబ్బంది యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, పెట్రోల్ బంకు నిర్వాహకుల మీద బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు పాల్పడుతుంది. ప్రస్తుతం విజయవాడ బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఒక దీనిలో పనిచేస్తున్నటువంటి ఓ మహిళను బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమని బెదిరించారు, అసలు ఏమని చెప్పారు మీతో? మార్నింగ్ పెట్రోల్ కోసం అని చెప్పి బాటిల్ తీసుకుని వచ్చారు సార్. మేము పెట్రోల్ కొట్టండి 100 రూపీస్ అన్నారు. లేదు సార్, బాటిల్లో కొట్టట్లేదు సార్, మాకు ఇట్లాగా కమిషనర్ నుండి ఆర్డర్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ అని చెప్పి కొట్టద్దని చెప్పాను సార్. అంటే అయితే మీ క్యాషియర్ని అడుగుతామని అన్నారు. మా క్యాషియర్ గారిని అడిగారు, ఆయన కూడా కొట్టట్లేదండి అన్నారు. అలా అయితే మీరు మీ బొంగు తగలబెడితే మేమేం చేస్తారు అని అన్నారు సార్. అలా లేదు సార్, మామూలుగా పోలీసు వాళ్ళు కొట్టద్దని చెప్పారే, మేము కొట్టామంటే అయితే నైట్ పూట వచ్చి మీ బొంగు తగలబెడతామని చెప్పుకుంటూ అనుకుంటూ వెళ్ళిపోయాడు సార్. అసలు అతన్ని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడా? అసలు ఇప్పుడే ఫస్ట్ టైం సార్, ఇప్పుడే వచ్చారు, మొదటిసారి వచ్చాడు ఆయన. మరి అలా బెదిరించినప్పుడు పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు? లేదు సార్, మామూలుగా అతను అడిగేసి ఇలాగ అనేసి వెళ్ళిపోయాడు సార్. తర్వాత మా మేనేజర్ గారికి వచ్చిన తర్వాత మేము చెప్పాము, సరే ఇలా జరిగింది సార్ అని. ఆయన సీసీ ఫుటేజ్ చూశారు, ఎన్నింటికి అమ్మ అన్నారు, ఇట్లా పలానా టైం అని చెప్తే సరే సార్ చూసి సీసీ కెమెరా చూశారు. తర్వాత ప్రెస్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆ సార్ వాళ్ళకి కూడా చెప్పారు. ఆ సార్ వాళ్ళేమో ప్రెస్ వాళ్ళేమో అప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి కూడా రిపోర్ట్ తీసుకున్నారు సార్. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బంకు మేనేజర్ కూడా ఉన్నారు సార్. ఎలా చూస్తారు మీరు ఈ ఘటన? అది ఈరోజు గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకులు మేనేజర్లని ప్రొపరేటర్లు అందరినీ రమ్మన్నప్పుడు వాళ్ళ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళడం జరిగిందండి. పోలీస్ స్టేషన్లో మాకు చెప్పారు కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి, దుర్ఘటనలు జరుగుతున్నాయి, లూజ్గా పెట్రోల్ విక్రయించడం అనేది నేరం. తర్వాత ఎవరైనా వచ్చి లూజ్గా పెట్రోల్లో టిన్స్లో కానీ బాటిల్స్లో కానీ అడిగితే మీరు ఇవ్వకూడదు. ఫైనల్గా మీ డిమాండ్ అంటే ఏం కోరుతున్నారు? మేము కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు పగలైతే చాలామంది సిబ్బంది ఉన్నారు. ఈరోజు కూడా పోలీసులు చాలామంది వచ్చి మా దగ్గర కూర్చుని వెళ్ళారు. రాత్రిపూట మాకు ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే రాత్రిపూట తక్కువ సిబ్బంది ఉంటారు, తర్వాత జనసంచారం కూడా తక్కువ ఉంటుంది కనుక కొంచెం రాత్రిపూట రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం సార్.
ఇది బ్లేడ్ బ్యాచ్ యొక్క బెదిరింపులకు వీళ్ళందరూ కూడా భయపడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కూడా బంకు యజమానులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. శివకుమార్. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech